ఆసియా కప్లో హ్యాండ్షేక్ వివాదం కొనసాగుతున్న సమయంలో భారత్ పాక్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మెరుపులతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు షేక్ హ్యాండ్లు ఇవ్వాలంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్రికెట్లోనూ వాటిని కొనసాగిస్తూ ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారథికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ తర్వాత కూడా ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తమ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీన్ని పెద్ద రచ్చ చేసి ఆఖరికి జోకర్ అయింది. అయితే సూపర్ 4 లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచిన వెంటనే క్రీజ్ లో ఉన్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా నేరుగా టీమిండియా డగౌట్ వైపు వచ్చారు. ఎప్పటిలాగే పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వాళ్ళిద్దరూ వచ్చేశారు. డగౌట్ లో ఉన్న భారత ప్లేయర్లు కనీసం గ్రౌండ్ లోపలికి కూడా వెళ్లలేదు. కెప్టెన్ సూర్యతో పాటు గిల్, అభిషేక్ కూడా అక్కడే ఉండి విజయ సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయర్లను గ్రౌండ్ లోకి వెళ్లాలని సూచించారు. కనీసం అంపైర్లకైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ మెంబర్స్ ను ఆదేశించారు. దాంతో అప్పుడు అందరూ గ్రౌండ్ లోకి వెళ్లి అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. టాస్ సమయంలో కూడా సూర్య కేవలం రవిశాస్త్రి, మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ కే పలకరించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తో పాటు టీమిండియా ఫోటోలను గౌతమ్ గంభీర్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలకు క్యాప్షన్ "ఫియర్లెస్ అంటే మాకు భయం లేదు" అని చెబుతూ పోస్ట్ చేశాడు.